దయచేసి 2-3 దిక్కుల ఈ సామాగ్రి కార్యకర్తలందరికీ అందించండి. మనం ఒక 5 సార్లు గాయత్రి మంత్రంతో మృత్యుంజయ మంత్రంతో ఆహ్వానిస్తాము. అందరికీ సామాగ్రి అందరికీ దగ్గరగా చేయండి. సమర్పణ భావంతో వేయండి. ఏదో అక్షంతలను తీసుకునేసినట్టు కాకుండా వరుసగా మనము 5 సార్లు చదువుతాం కాబట్టి తొందరపడాలి. శ్రేష్టతమం కర్మ అన్ని కర్మలోకి వెళ్ళా చాలా ఉత్కృష్టమైన కర్మ యజ్ఞము. మరి అటువంటి కర్మను పవిత్రంగా యుద్ధం ఏదో మీద పడేదో అక్షంతలు ఇట్లా ఇలా సమర్పణ ఎట్లా చేయాలి? ఇట్లా చేస్తే ఏంటిది? దానం ఇవ్వాలి. అవునా? దానం ఇట్లు ఇవ్వాలి. సమర్పణ ముఖ్య అధ్యక్షుల గారు మీరు సామాన్య అయిన తర్వాత అందరూ చదవాలి గాయత్రి మంత్రం. గట్టిగా వస్తలే స్వాహ మళ్ళొక్కసారి చివరిగా ప్రార్థన పరమాత్మ ప్రార్థన చేసి అందులో కర్పూరం ఉంటే అందులో వేయండి. మీరు చేతులు రాసుకోండి. కానీ ఏదైతే ఇంజక్షన్ ఉందో దాని అంతా ఒకటే వేసుకోండి. అది కలపాలి. ఒకటే కర్పూరం ప్రార్థన చేస్తాము. పరమాత్మని ప్రార్థిస్తాము. అందరము చేస్తాము. ఓం తేజోసి తేజోమయి ప్రకాశయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ ప్రకాశమును ఉంచుము. ఓం వీర్యమసి వీర్యమై దేహి భాషను చూడండి. ఓం అంతా అనండి. అందరూ అనండి. ఎవరికి కావాలో వాళ్ళు అడగండి. మాకు అవసరం లేదని వాళ్ళు అడగండి. ఓం అంతా పరాక్రమయుక్త పరమేశ్వర ఆయనను పూర్ణ పరాక్రమమును ఉంచును. ఓం బలమసి బలమై దేహి ఆయనను పూర్ణ బలమునుంచును. ఓం ఓజోసి ఓజోమై దేహి ఓనంత సామర్థ్యయుక్త పరమేశ్వర మాయందును పూర్ణ సామర్థ్యమునుంచును. ఓం మన్యురసి మన్యమై దేహి నీవు స్తుతించినను సహనము గలవాడవు. మమ్ములను అడ్డేలాడుము. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి
నికానే నికానే హంపత్రమ్య వచతు పరవత్రమో జనం పచ్చంత్యం యోగ క్షేమాన్ని మేము ఆశిస్తున్నాము. యోగం లేకుండా ఆరోగ్యం లేదు, ఆనందం లేదు, ప్రశాంతత లేదు. కాబట్టి యుజ్యతే సంయోగ అంటున్నాం. యోగ సమాధి పరమాత్మని పొందడము, అందరము ఆనందాన్ని పొందడము, అందరము కలిసి ఉండడము, ఇది యోగ యొక్క విశిష్టత, యోగ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇప్పుడు శాంతి పూర్తిగా చేద్దాము. ఆయన ఇప్పుడు ఓం ఆపోష్టామయోగస్నాన మహేరాయ చక్షసే ఓం యోగశ్వతమో శాంతతమో శాంత శాంతతమః తాస్తే తన్మే కృణవస్తు భేషజం. ఒక్కసారి యజ్ఞం చేసేవారు గొప్పవారు, యజ్ఞంలో వాడి పదార్థాలు గొప్పమైనవి, ఉత్కృష్టమైనవి, శ్రేష్టమైనవి. యజ్ఞం గురించి ఎన్నో చెప్పాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. కాబట్టి మన అందరూ ఇప్పుడు గొప్పవారయ్యారు, అదృష్టవంతులయ్యారు. మరి వారికి అందరినీ మనం ఆశీర్వదించడము మన యొక్క అందరూ దయచేసి ఒకసారి రండి, ఆశీర్వాదం చేసుకుంటారు. రండి, ఒకసారి నేను చెప్తాను, రండి అందరూ. ఓ పరమేశ్వర, యజ్ఞ యజమానులకు ఈ ఆదర్శ దంపతులు 3 సంవత్సరాల వరకు ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో 1000 సంవత్సరాల వరకు వీరి చరిత్రలను పొందుతూ వీరి యొక్క సంతానము, వారసులు, దేశకార్యము, ధర్మకార్యంలో వారి యొక్క సేవను అందిస్తూ వారి యొక్క సుఖమయ జీవితాన్ని గడుపుతున్నారు. ఓం సత్యాసత్తు యజమానస్య కామః. ఓం సఫలాసత్తు యజమానస్య కామః. ఓం సుఖాసత్తు యజమానస్య కామః. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. ఓం స్వస్తి స్వస్తి స్వస్తి. అందరూ వారిని ఆశీర్వదించేసి ఒక్కసారి యజమానులు చేసి ఎవరైతే మిమ్మల్ని ఆశీర్వదించారో అందరూ వెళ్ళడం, ఎవరైతే ఆశీర్వదించారో ఒకసారి ధన్యవాదాలు చెప్పిస్తే శాంతి ఒక శ్రేష్ఠ అవ్వండి. యజమానులు ఎవరైతే యజమానులు వచ్చినారో శాంతి పదంతో ఇంట్లో కార్యక్రమాన్ని మనం చూద్దాము. యజ్ఞ కార్యక్రమాన్ని శాంతి శాంతి పృథివీ శాంతి 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 పరస్పర శాంతి 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 శాంతి. సనాతన వైదిక ధర్మకి భగవానికి పురుషోత్తం శ్రీరామచంద్ర భగవానికి యోగిరా శ్రీకృష్ణచంద్ర భగవానికి नमस्ते. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. नमस्ते. माता की जय. महर्षि पतंजलि योगा केंद्रम అయినటువంటి వారికి స్వాగతం, సుస్వాగతం. యజ్ఞంలో వారు ఒక్కసారి ఆహుతి చేసి సకాలానికి
తీసుకోండి. సంఘ కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు ఎప్పుడు ముందుంటారు. ఇటువంటి కార్యక్రమాలకు మరి ముందుగా స్వాగతం. ముందు పోకండి త్రిలోకేశ మహాదేవ సద్విజ్ఞాన ప్రదానిక దీపం ధ్యాసామి దేవేశ రక్ష మాం భక్తవత్సలా కరోషు కళ్యాణం ఆరోగ్యం ధన సంపదా శత్రుబుద్ధి వినాశం శారదిందు సమాయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తి మానుషేభ్యం ఊర్ధ్వం దిగాతు ఏకజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే ఓం శాంతి 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 ఆపదామపత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామ అందరూ అందరినీ కావాలి, అందరూ వచ్చినట్టు చూడండి, అందరూ కూర్చోండి. దయచేసి ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పడితే నాకు అవకాశం ఇస్తే నేను అది జరుగుతాను. ఇవ్వండి అసలు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మనం జరగదు. యోగా అంటే భౌతిక ఆసనాల సమాహార ఆధ్యాత్మిక రూపమే యోగా. అనేక మార్గాల్లో అవ్యక్తమయ్యే శక్తి అంతా కూడా అది ఏకమే అని చెప్పడమే యోగా. ఆ యోగాని, ఆ పతంజలి అంశాన్ని ఇప్పటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి ఈ మహాయోగా శిక్షకులందరికీ కూడా, యోగా అభ్యాసాలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సృష్టికర్త సమానుభవం ఆది శంకరాచార్య మధ్యలో అస్మదాచార్య పర్యంతం వందేయుడు పరంపర. మరి అద్భుతమైనటువంటి యోగాచార్యుల గురించి రాసే అదృష్టం నాకు దొరికింది అనపట్టు. వన్నీరు నిజామాబాద్ కేంద్రం యొక్క 17వ వార్షికోత్సవ వేళ ఈ కేంద్ర వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ యోగానంద బిరుదాంగులు ఎక్కొండ ప్రభాకర్ యోగాచార్యులకు విధేయతతో సమర్పించు భక్తిపూర్వక సన్మాన పత్రం. దయచేసి అందరూ కూడా ఈ ప్రతి అక్షరం కూడా వారి బాధ చేయాలి. పతంజలి మహర్షి యొక్క ఆశీస్సులు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. హఠయోగ గురుశ్రేష్ఠ యోగంత విరాంకిత భవ సాధక నామధేయ శ్రీమాన్ ఎక్కొండ ప్రభాకర నమో నమః. హఠయోగ గురుశ్రేష్ఠ సాధక నామధేయ శ్రీమాన్ ఎక్కొండ ప్రభాకర నమో నమః. మన మనుషుల యాంత్రిక జీవనయానంలో ఒత్తిళ్లకు చిత్తవుతున్న వారి జీవితాల్లో స్వస్థత చేకూర్చిన వరాజ్ఞ మీ పేరు స్మరిస్తే చాలు అవయవాలన్నీ అసంకల్పితంగా ఆసనాలు వేసుకునే నా
శిక్షణ ఇచ్చిన అనన్య సామాన్య ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి. మీ పేరు స్మరిస్తే చాలు అవయవాలన్నీ అసంకల్పితంగా ఆసనాలు వేసుకునేలా శిక్షణ ఇచ్చిన అనన్య సామాన్య ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ధ్యాన యోగ వశిష్టాయ విద్మహే ధన్య చరితాయ ధీమహి తన్నో ప్రభాకర ప్రచోదయ అని మీ తారక మంత్రాన్ని జపిస్తూ ప్రభాకర నమస్కారాలతో స్మరించడం తప్ప, సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా, అందుకే ప్రభాకర నమస్కారాలతో స్మరించడం తప్ప యజ్ఞార్థమైన జీవితాన్ని ఆచరణలో చూపిస్తూ ఆదర్శనీయ యోగ స్ఫూర్తి చాటుతున్న తమ పాదాలకు అక్షర పద్మాలను వినమ్రంగా సమర్పిస్తున్నాం, స్వీకరించండి. అనురాగ దంపతులు గంగవ్వ రాములు అమ్మా నాన్నలై గుబ్బలో మిమ్మల్ని అవతరింపజేయగా మీతో పొగముడి వేసుకొని 7 అడుగులు నడిచిన లక్ష్మీదేవి మీ ఆధ్యాత్మిక అంతరంగంలో అంతర్భాగమైంది. తమ దాంపత్య ప్రేమ సాగర వదనంలో ప్రవహించిన అమృత వరాలు పుత్రికాత్రయం లావణ్య చైతన్య సుకన్యలు మీ యోగ ఆశయ దీపాలై జాతీయ అంతర్జాతీయ అవార్డులతో కీర్తి బావులాగా ఎగవేస్తే మీ ఆలోచన సాధకులైన అల్లుళ్ళు వారి క్షేత్రపాలన గావిస్తున్నారు. వసుధైక కుటుంబ పాలన ధర్మాన్ని చూపుతున్న తమను మహా ధన్యజీవుడు మహితాత్మ గురువులు రాఘవాధీశుల వద్ద యోగాభ్యాసాన్ని ఆరంభించి ప్రసిద్ధ యోగా ప్రశిక్షకుడు గోపాల్ సేఠ్, ఆర్ వెంకటేశం, జగన్ రెడ్డి గారి మార్గదర్శనంలో వాటుదేవి నవ్య చరకాచార్య నర్సయ్య గారి చెంత ఆయుర్వేద రహస్యాన్ని ఆకలింపు చేసుకుని సంకల్పధారుడై నిష్ఠాగరిష్ఠుడై బాబునగర్ మారుతి నగర్లో మహిళా యోగా సెంటర్ను ప్రారంభించి అర్సాపల్లి జాంకంపేట్ యోగా భవనాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించి దూపల్లి తాడే గుండారం సాయినగర్ మోసా కోడగిరి అనుసంధానింపజేస్తూ ఆయుర్వేద శిఖామణి పండిత ఏచూరి ఆచార్యుల వద్ద ఆయుర్వేద మందుల తయారీలో సుశిక్షితుడై ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలిక వ్యాధులను నయం చేస్తూ అనేక మార్గాలలో వ్యక్తమయ్యే శక్తి అంతా ఏకమే అని, అదే యోగా అని, దానిని సాధించడమే పరమయోగం అని పల్లె పల్లెకు యోగా అనే భావనను ప్రవహింపజేస్తున్న పరమానంద ప్రవాహుడు మీరు. ఆధ్యాత్మిక క్రమశిక్షణను మంత్రముగ్ధగానంతో ప్రసరింపజేసే తగ్గలిపి ప్రబోధకులు మీరు. మీ చల్లని చూపు, మీ వాక్ ప్రభావం, మీ ఆత్మీయ స్పర్శతో స్పష్టమైన వారెందరో మిమ్మల్ని సత్కరించడానికి ఇచ్చేస్తున్నారు. వారిలో ఎస్పీ మధుసూదన్ రెడ్డి గారు, డిఐజీ అంజనీ కుమార్ గారు, ఎంపీ మధుమోహన్ యాషి గారు, పిసిసి అధ్యక్షుడు మంత్రివర్యులు టీవీశేషుడు ధర్మపురి శ్రీనివాస్ గారు ఎంతరెందరో మహనీయులు ప్రేమతో మీ చెంత చేరాలంటే మీరెంతటి అభిమానం కదా. ఎన్నో యోగా పోటీల్లో జాతీయ స్థాయి అవార్డులను పొంది ఔత్సాహిక యోగా అభ్యాసాలను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించి అవార్డులు పొందేలా తీర్చిదిద్దిన ఇందులో ద్రోణాచార్యులు మీరు. మీచే వ్యవస్థాపితమైనటువంటి మహర్షి పతంజలి యోగా కేంద్రం సాయినగర్ వర్కింగ్ రోడ్ 17వ వార్షికోత్సవ శుభవేళ మీ పర్యవేక్షణలో మరింతో మంది యోగా రత్నాలుగా పరిణమిల్లాలని పల్లె పల్లెలో యోగా కేంద్రం ప్రతి మనిషికి ఆరోగ్యం అనే మీ మహాసంకల్పం ఫలించాలని, మీ సంకల్పం నెరవేరేలా మీ శిష్యులుగా కృషి చేస్తామని హామీ ఇస్తూ సదా మీ మంగళ ఆశీస్సులు మాపై మా కుటుంబాలపై ఉండాలని భక్తితో మీ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాం. సదా మీ యోగక్షేమాలతో మీ శిష్య బృందం మహర్షి పతంజలి యోగా కేంద్రం నాయ బ్రాహ్మణ సంఘం సాయినగర్ వర్కింగ్ రోడ్ నిజామాబాద్. దానశీలి నిగర్వి ఉండాడంబరుడు దానకర్ణుడు అన్నగారైన దంపతి సూర్యనారాయణ గుప్త గారికి నా యొక్క యోగా కేంద్రం ఉన్నప్పుడు మనం కలిసినప్పుడు తన ఉద్దేశం అంతా ఒకటే, మన అన్న ఏమన్నారంటే అభిమానులు చాలా మంది ఉన్నారు అంటే అన్నప్పుడు కరోనా పీరియడ్లో హిందూ ముస్లిం తన ఏం లేకుండా ఎంతో ఉండి దగ్గర నుండి అందరికి సాయం చేసింది కాబట్టి ఆయన సేవలు చాలా గొప్పవి. ఇప్పుడు గణపతి ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా ఎవరైనా పోని 10,000 తప్పలేదు. నేను ఒకసారి పోతే నాకు 20,000 ఇచ్చింది. దట్ ఈస్ ది గ్రేట్నెస్. అబ్బాయి ఏంటంటే అతనికి ఏంటంటే మనం అందరం ఐక్యంగా అందరూ కూడా ఒకటే. చాలా చిత్రమైన విషయం చెప్తున్నాను సార్. చాలా భేదాలు ఉంటాయి కానీ అక్కడ యోగ శాస్త్రంలో జరిగింది చెప్తున్నాను. ఒకరోజు షాయర్ గారు అన్నారు,
విఠల్ గారికి క్యాన్సర్ అయింది. యోగా క్లాస్ అయిపోయినాక మైనార్టీ యోగా మాట చెప్పాడు, షైర్ సాబ్ చెప్పాడు, మరి ఆయన క్యాన్సర్ అయింది, మనం ఏమన్నా సాయం చేయాలని చెప్తే మొత్తం మైనార్టీ యోగా సెంటర్లో తెల్లారి ఒక్కొక్కళ్ళు 5,000 10,000 అందరూ తీసుకొచ్చి మరి ఈ పేరు ఉన్నది మనం ఎందుకు ఇవ్వాలని ఎవరు అడగలేదు. చెప్తున్నా మైనార్టీ యోగా సెంటర్లో ఎంత ఆలోచనలు నేను ఒక్కొక్కరు నేను నిమ్మడిపోతాను. గీత మొత్తం చదువుతాను, ఉపనిషత్తు, రామాయణం, మహాభారతం మొత్తం వాళ్ళ కఠస్థానం పుట్టడం పట్టుకొని చెప్తారు. వాళ్ళు మనం ఎంతమంది చెప్తూ చూసుకోవాలి. ఈ కడుపు చెప్తున్నాం. అయితే తెల్లారి చేస్తే నేను కూడా 5,000 కొన్నాను చెప్తున్నాను. అందరం కలిసి ఇస్తే ఒక నలుగురు పోయి ఆ కట్టం తీసుకుపోయి ఆ విఠల్ రచయిత అన్నట్టు ఆ విఠల్కు ఇంటికాడ ఇచ్చింది. పెట్టి ఇటువంటి సేవలు కూడా అక్కడ అయితే ఏ హిందూ నేను వచ్చిన వాళ్ళ కదా సాయం, వచ్చిన వాళ్ళ కదా క్యాలే జాతే సార్ మేనట్టు ఈ మాట చెప్తున్నట్టు అందరికి. అంటే ఆ యోగ సార్ ధన్యవాదాలు. बुद्धिभाई మైనార్టీ योग संघ पूरे लोगों को धन्यवाद दे रहा हूँ. बहुत बहुत धन्यवाद, आभारी हूँ. आप लोगों का मेरे मिले, आपका सेवा मिले, मैं बहुत आभारी हूँ. ठीक है आप ठीक है. Can't speak in Telugu properly. That's why I would like to speak in Telugu. जनाब सरदार सिंह नारायण साहब, विपन कानून साहब सबली इस्लामाबाद, जनाब ए प्रभाकर साहब, जनाब महाराज साहब, किशन साहब और तमाम साथियों, आज के इस प्रोग्राम के लिए, इस प्रोग्राम के नशात के लिए मैं मुबारकबाद देता हूँ आपको. और खासतौर पर हमने एक चीज़ महसूस की है जो अशार की सूरत में मैं जो है प्रभाकर साहब के बारे में कहना चाहता हूँ कि इन्हें सबर की तमन्ना, एक शायर ने कहा था कि इन्हें सबर की तमन्ना न छाँव की ख्वाहिश, ये लोग पेड़ लगाते हैं भूल जाते हैं. 5 साल से मेरा प्रभाकर साहब के साथ साबिका है. हमारा अलहमदिल्ला हमारा इंस्टीट्यूट बहुत अच्छे अंदाज से हमारा जो योगा सेंटर चलता है मैनार्टी का रेगुलर चल रहा है. और उसके पीछे जिसका मेहनत है वो जो है प्रभाकर साहब है. प्रभाकर साहब के बारे में कह सकते हैं कि इनसे मिलोगे तो चाहोगे रोज मिलने को. ये शख्स अपनी साथ इतनी मिठास रखता है, इंतहाई मोहब्बत के साथ आपके सामने देखें, हर आदमी के साथ, और कोई उसके बगैर किसी दिल में किसी के उसके बगैर बहुत मोहब्बत के साथ इतने अच्छे अंदाज से एक माइनॉरिटी योगा सेंटर चलाना, ये जो है माइनॉरिटी के अंदर जो बड़ा ग्रेटनेस है. और ये अचीवमेंट सिर्फ पूरे तेलंगाना में सिर्फ प्रभाकर साहब को हासिल है. और रेगुलर करते हैं और हमारे को अप्रीशिएट करते हैं उनके पॉइंट्स के ऊपर से और उनके तमाम उसके ऊपर हर इशू के ऊपर, इवन पर्सनल इशूज़ के ऊपर भी जो है इतना क्लोजनेस उनका अटैचमेंट रहता है कि दिल से कैसा सम्मान करना रहता है कि दिल से उभरना है. ये जो है दिल से उनको इतना चाहते हैं कि डेली उनका डेली एक दिन कोई ऐसा दिन नहीं जाता हमारे घर में जब प्रभाकर साहब का नाम नहीं लेते. प्रभाकर साहब, शहीद साहब और रेगुलर कंटिन्यू और हमेशा जो है 15 डेज 20 डेज आप आगे जो है बिल्कुल टाइम पंक्चुअलिटी के साथ जो है बहुत अच्छे तरह से कराता हूँ. तो मैं जो है सबसे ज़्यादा जो है आपको सम्मान करता हूँ और आपको जो है सब लोग तौफीक करता हूँ कि इतने अच्छे अंदाज से सिस्टम चला रहे हैं. और तमाम लोगों का जो थोड़ी देर मुझे सुनने को बता दिए, मैं इनका शुक्रिया अदा करता हूँ. और हमारे एमएलए साहब के साथ क्योंकि हम उर्दू में बात कर रहे हैं तो 2-3 उर्दू के 2 अशार कहते हुए जो है मैं अपनी बात करता हूँ कि एमएलए साहब की नज़र कर रहा हूँ. आओ गैरियत के पर्दे धनबाद साहब उठा दे, बिछड़ों को फिर मिला दे, नक्शे दुई मिटा दे, सोई पड़ी थैंक यू वेरी मच. और बहुत ज़्यादा ये धन्यवाद नारायण साहब ने इनके बारे में जब जीते तो मैं बहुत से मुस्लिम का जनरल इशू को लिया कि उनका जनरल ओपिनियन लिया तो उन्होंने कहा कि बिजनेसमैन है और इनके पास जो है ह्यूमैनिटी फर्स्ट है. और कोई भी रिलीजियस आदमी हो, किसी भी मज़हब का मानने वाला हो, अगर हमारी मज़हब की तालीम हमारे लिए यही है कि हमारे पास इंसानियत को अमलियत दी जाती है. मज़हबी आदमी सही मज़हबी आदमी वो है जिसके दिल में इंसानियत का दर्द हो, इंसानियत के लिए तलब हो. और योगा का भी यही पैगाम है. और इस दर्द के साथ इस पैगाम को प्रभाकर साहब हर तबके में चला रहे हैं. आज ये साई नगर में जो है ये संगम की तरफ से चलाया जा हर जगह जो है बिल्कुल इसी अंदाज से आप अपने पैगाम को भेजते हैं कि मज़हब नहीं सिखाता, आपस में बैर रखना, हिंदी है हम वतन है, हिंदुस्तान हमारा. थैंक यू. माता की
భారత్ మాతాకి ఈరోజు నిజంగా చాలా శుభదినం. వార్షిక పతంజలి యోగా కేంద్రం 17వ వార్షికోత్సవ కార్యక్రమం వేదిక మీద వ్యవస్థాపక అధ్యక్షులు గురుగారు ప్రభాకర్ గారికి, హిందూ ధర్మ రక్షకులు కృష్ణస్వామి గారికి పాదవందనం చేస్తూ, అదేవిధంగా అందరం కూడా చెప్పి చేయమని అంటుంటే అలా ఎక్సైట్ అంటున్నారు. అది మర్చిపో 3 రోజులతో ఎక్సైట్ దాదాపు గారి గారికి, యోగా గురువులకు, యోగా శిక్షులకు పాదవందనం చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభివృద్ధి. యోగా గురించి ఇక్కడ మాట్లాడితే నిజంగా సామెత చెప్పినట్టుంటే అది ఒకటి మాత్రం చెప్పగలుగుతాం. యోగా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు మనిషిలో దేశభక్తి, దైవభక్తి, సమాజానికి సేవ చేయాలనే ఆలోచన మాత్రం కలుగుతుంది. యోగాలో ఉన్న గొప్పతనమే అది. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా దినోత్సవాన్ని 21 జూన్ యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని అన్నప్పుడు 200 దేశాలు ఎట్లయితే మద్దతు పలికిందో, ఇందోర్ నగరంలో ప్రతి వార్డులో, ప్రతి వీధిలో యోగా కేంద్రం ఏర్పాటు చేయాలా, ప్రతి ఒక్కరికి యోగా నేర్పాలని ఒక సంకల్పము కలిగిన మా ప్రభాకర్ గురుస్వామికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. అసలు నేను అర్థమే అనుకుంటున్నా, జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలనే సంకల్పం నిజంగా చాలా గొప్పది. నిజంగా యోగా అంటే యోగా గురువులకు ఇందులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది మనం ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ ఇక్కడ చూస్తే దినదినాభివృద్ధి చెందుతా ఉంది. యోగా కుల మతాలకు అతీతంగా ఇక్కడే చూస్తూ ఉన్నాం, పార్టీలకు అతీతంగా మన ఆరోగ్యాలను కాపాడుకోవడానికి, శరీర ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి అన్నిటికన్నా ఎక్కువ ఆర్థికంగా, ముఖ్యంగా పేద మధ్యతరగతి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా దెబ్బతింటా ఉన్నారు. ఉచితంగా నేర్చుకునే యోగా ప్రతి ఒక్కరికి యోగా దివ్యౌషధం. యోగాని నేర్చుకుందాం అనే సంకల్పం ఇక్కడ ఉన్న కేంద్ర యోగా కేంద్రం నడిపే గురువు గారందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నిజంగా అందుకే నేను అంటున్నా, ఈరోజు నాకు శుభదినమైనా రాత్రి వరకు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఒక విషయము పుట్టగల్లి శ్రద్ధానంద గదిలో మహాభాగవత సభ జరుగుతాము. అద్భుతమైన కార్యక్రమం 4 రోజులు జరిగింది, అయిపోయింది. ఈరోజు 5వ దినము బుధవారం రోజు, అంటే సప్తాహ అంటే మంగళవారం వరకు సప్తాహ ఉంటుంది, బుధవారం రోజు కళ్యాణం ఉంటుంది. కనుక హిందూ బంధువులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. మరొకసారి యోగా గురువులందరికీ కూడా తలవంచి నమస్కరిస్తూ, తప్పకుండా 25 సంవత్సరాల్లో నా ట్రస్ట్ ద్వారా సేవలు హిందూ ప్రజలు చేయడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. నా కుటుంబ సభ్యులు చేసుకున్న ఏ పూర్వజన్మ స్ఫూర్తమో మేము ఈ సేవ చేయడానికి మాకు అవకాశం ప్రభుత్వం కల్పిస్తాము. ముఖ్యంగా మా ప్రభాకర్ గారు ఇప్పుడు కాదు, నాకు అనేక 20 సంవత్సరాల నుండి వారితో 20 పైన కూడా మాకు అంత అనుభవం ఉంది. ఎందుకంటే నేను ఇక్కడే అనేక మంది పెద్ద మనుషుల మధ్యన నేను పుట్టి పెరిగిన వ్యక్తిని, ఈ పిల్లగాన్ని యోగాకు సంబంధించిన యోగా కేంద్రాలకు ఎక్కడ ఏది అవసరం ఉన్నా నా వంతు సహకారం చేస్తామని. ఇక ఈ 8వ డివిజన్ అధ్యక్షులు ఒక కోరిక కోరిన మాకు రోడ్డు డ్రైనేజీ లేవరు. ఒకటే 2 నిమిషాలు మాట్లాడతారు, రాజకీయం కాదు ఇక్కడ. కానీ ప్రభుత్వం మారినందుకు
రూపాయి డెవలప్మెంట్ ఫండ్ రాలేదు. నిరంతరంగా కలెక్టర్ గారితో ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఇతర డిపార్ట్మెంట్లతోటి నేను ఫ్రీక్వెంట్గా వారానికి 2-3 సార్లు ఏదో ఒక అధికారితో నేను కలుస్తూ మొత్తం మీద నా కాన్సెప్ట్ ఏంటిదంటే నిజామాబాద్ పట్టణము అర్బన్ నియోజకవర్గము అభివృద్ధి నా ధ్యేయము. ఏదైతే ప్రజలు నాకు ఆశీర్వదించారో వారికి హితగా ఏదైతే నాకు ఆశీర్వదించడానికి ప్రజలకు నగర అభివృద్ధి నగరానికి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో తప్పకుండా మీ అందరి సహకారంతో నేను అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు. భారత్ మాతాకి కృష్ణమారాజు భక్తిపరంగా ఈరోజు మహర్షి పతంజలి యోగా కేంద్రం సాయినగర్ 2లో పెద్ద ఎత్తున విజయ్ కుమార్ పూజారిచే యజ్ఞ కార్యక్రమాలు జరపడం జరిగింది. దీనికి యోగా వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు ప్రభాకర్ గారు, అట్లాగే అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు, మల్లారం పల్గుట్ట మహారాజు మల్లారం పిట్లకృష్ణ మహారాజు గారు, అట్లాగే మా పీసీటీ అధ్యక్షులు మాడవీటి వినోద్ గారు, జనరల్ సెక్రటరీ గోపాలకృష్ణ గారు, మా రమణా స్వామి గారు, అట్లాగే ఈ సెంటర్ అధ్యక్షులు నారాయణ గారు, జనరల్ సెక్రటరీ కోశెట్టి గారు, చాలామంది పెద్దలు, అట్లాగే కిషన్ గారు, విజయలక్ష్మి గారు, చంద్రశేఖర్ గారు, చాలామంది పెద్దలు మేధావులు పాల్గొని అన్నిటికంటే నేను దీంట్లో చూశాను. ముఖ్య విషయం ఏంటంటే హిందూ ముస్లిం నేను ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాను. ఒక యోగా సెంటర్కు ఆధ్యాత్మిక సెంటర్కు మరి హిందూ సమాజం ఏదైతే చేస్తుందో దాంట్లో ముస్లిమ్స్ కూడా వచ్చి స్నేహపూర్వక హస్తం అందించినట్టే పెద్ద గొప్పతనంగా భావిస్తూ భగవద్గీత కానీ ఖురాన్ కానీ బైబిల్ కానీ అన్నీ ఒకటే గ్రంథాలు కాబట్టి వారి హిందువులు భగవద్గీతని, ముస్లిమ్స్ ఖురాన్ అని, క్రిస్టియన్స్ బైబిల్ అని ఇట్లా పేర్కొనడం జరుగుతుంది. రామ్ రైమ్ అందరూ ఒకటే. ఎవరి లోపల బ్లడ్లో ఒకే బ్లడ్ ఉంటుంది. ముస్లిమ్స్ లోపల ఒక బ్లడ్, హిందువులో ఒక బ్లడ్ కాదు. మంచి సాంప్రదాయము. ఈరోజు మరి భారతదేశ సంస్కృతి సాంప్రదాయము, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయము మీరు పెంపొందిస్తున్నందుకు ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రభాకర్ గారికి నా పాదాభివందనాలు చేస్తూ, మరి యోగా అనేది యోగా కానీ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకే కోవకు చెందినవి. నేను ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నా. గత 40 సంవత్సరాల నుంచి నేను ఎక్సర్సైజ్ కానీ యోగా కానీ వాకింగ్ కానీ చేస్తూ ఉన్నా. ఈరోజు నేను 70+ అయినా ఇంత ప్రతి ఫంక్షన్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ అవుతుందంటే దాని మాత్రం యోగా. మనం సంపాదించుకుంటాం స్థిరాస్తులు, ఇల్లు కానీ భూములు కానీ ఆర్నమెంట్స్ కానీ మనీ కానీ, మరి అవన్నిటికంటే పెద్ద సంపాదన యోగా. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఉంటే ఏదైనా సాధించవచ్చు. మనం చూస్తూ ఉంటే వెనకటి మా రామాయణం కానీ మహాభారతం తపస్సు చేస్తూ ఉంది. దట్ ఈజ్ ఒక రకమైన యోగానే. కాన్సన్ట్రేషన్, కమిట్మెంట్, డిటర్మినేషన్, సెల్ఫ్ ఇది, అట్లాగే పేషెన్సీ, ఇవన్నీ ఉన్నవాళ్ళు ముందుకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ
మరి తపస్సు చేసి వాళ్ళు రాజులను గురువులను ప్రత్యక్షం చేసుకొని వరాలు పొందుతుంది. అంటే తపస్సు మీద ఒక యోగా కాన్సన్ట్రేషన్. కాబట్టి యోగా అన్నిటికంటే మంచి సంపద. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యోగా ఏదైతే నేను ఇవ్వాలనే చూస్తే ప్రభాకర్ గారి గురించి ఎన్నో సెంటర్స్ ఓపెన్ చేసి అందరినీ ఆధ్యాత్మిక చింతన దైవ చింతనకు చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీంట్లో ఎందరో మేధావులు సోదరులు సోదరులు పాల్గొన్నారు. వారందరికీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.